నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి నాగంపల్లి మీదుగా సాలూరా గ్రామంతో పాటు మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని, వర్షాకాలంలో బురదకరంగా మారి పెద్ద పెద్ద గుంతల్లో నీరు చేరి నదుల్లాగా కనిపిస్తున్నాయని, వాహనాలు ప్రయాణికులు రాకపోకలతో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు దుస్థితి అధ్వానంగా మారిందని, బురదమయంగా మారిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు సంబంధిత పాలకులు పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు పాలకులు పట్టించుకోవాలని ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. బోధన్ వరకు సాలూరా క్యాంప్ నుండి మరి ఈ మధ్య మార్గంలోనే ఈ బ్రిడ్జ్ దగ్గర నుండి ఆఫ్ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ చాలా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారినటువంటి రోడ్డు. మరి సంబంధిత R&B శాఖ మరి ఏం చేస్తున్నారు, ఇది ప్రజాప్రాళన అంటున్నారు కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు చేస్తున్నారు. దీంట్లో ఇమీడియట్లీగా సంబంధిత R&B శాఖ మరి నాగన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి నాగన్పల్లి బ్రిడ్జ్కి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇమీడియట్లీ ఈ రోడ్ అనేది ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దయచేసి ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటే, మీరు ప్రజా ప్రాణాలను అనుకుంటే మటుకు ఈ రోడ్ని ఇమీడియట్లీగా గుంతలు మూయడమా లేదా రోడ్డు మరమ్మతులు చేయడమా త్వరగా చేస్తే ప్రజలకు మీరు మంచి చేసిన వ్యక్తులు అవుతారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, లేని వేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ నాగన్పల్లి సుమారుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను తీసుకొని రోడ్డు మీద పెట్టి మరి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సంబంధిత R&B శాఖ ఇమీడియట్లీ ఈ రోడ్డుని మరమ్మతులు చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కోరడం జరుగుతుంది. లేని వేళ ఈ ఉద్యమం అనేది ఉధృతంగా చేస్తాం. ఈ ప్రజలకు ఏదైతే రోడ్డుకున్నటువంటి ఈ గుంతలమయంగా స్వచ్ఛతంగా రోడ్డు మంచిగా చేసేంత వరకు ప్రజల అండదండగా ఉంటామని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీనికి ఇమీడియట్లీగా ఈ రోడ్డుని స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. रोड दुनिया का गंदा है, रोड पे पूरी परेशानी चल रही है, गाड़ी एक साइड चल रही नहीं, क्या करना रोड पर ऐसे, प्रशासन क्या कर रही क्या नहीं है कि नहीं, कोई नेता लोग आए सर काम करने वाले, और ये राष्ट्रीय महामार्ग है शायद ना। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.